హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ నీలా టాక్స్. సో ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తున్నాను. దర్శనం చాలా బాగా జరిగింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే 6:30 AM టు 10 AM వరకు ఏమేమి జరిగిందనేసి ఈ వ్లాగ్లో అయితే నేను షూట్ చేశాను. ఫస్ట్ టైం అయితే నేను డైలీ వ్లాగ్ తీస్తున్నాను. సో అది కూడా సాటర్డే కుదిరింది. నేనైతే ఫ్రైడే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఫ్రైడే కుదరలేదు. సాటర్డే అయితే వ్లాగ్ తీశాను. సో ఈరోజు వచ్చేసి ఇలా లేవగానే ఇల్లు మొత్తం ఊడ్చేసాను. ఫస్ట్ అయితే నీట్గా ఇల్లు అంతా ఊడ్చేసుకొని దాని తర్వాత ఏమన్నా మిగతా పనులన్నీ తర్వాత చూసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఇల్లు నీట్గా ఉంటే మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. సో పనులన్నీ ఆటోమేటిక్గా మిగతావి 1 by 1 స్లోగా అయినా చేసుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ అయితే ఇలా ఇంట్లో అలాగే బయట కూడా నీట్గా ఇలా కసువు అంతా నూకేసుకుంటున్నాను. సో ఈ ముగ్గు వచ్చేసి ఫ్రైడే రోజు వేసుకునేది. ఫ్రైడే ఇలా ఇంటి ముందు వాళ్ళకి ఖచ్చితంగా తామర పువ్వు వచ్చే విధంగానే ఏదో ఒక ముగ్గు చూస్ చేసుకొని వేయడం అది అలవాటు అయిపోయింది. సో దాని తర్వాత వాషింగ్ మిషన్ వచ్చేసి ఇలా వరండాలోనే సెట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే అలా కసు చిమ్మేసుకున్న తర్వాత ఇంటి ముందు ఫ్రైడే నైటు దీపారాధన చేసి ఉంటాను కదా. సో అది కూడా తులసి కోట దగ్గర మొత్తం అంతా ఫస్ట్ అయితే క్లాత్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇలా కొంతమంది డైరెక్ట్గా స్టాండ్లోకి తులసి చెట్టునైతే దింపుతూ ఉంటారు. అలా చేయకుండా ఒక టైల్ తీసుకొని ఏదైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న చోటు చాలా టైల్స్ అన్నీ మిగిలిపోతూ ఉంటాయి. సో వాళ్ళని ఒకటి అడిగి ఇప్పించుకోండి, తప్పలేదు. సో నేను కూడా అలాగే అడిగి తెచ్చుకున్న టైల్ ఏదైతే ఆ స్టాండ్ మీద పెట్టి దాని తర్వాత దానిపైన తులసి కోటను అయితే నేను పెట్టుకున్నాను. డైరెక్ట్ ఆ స్టాండ్లోకి దింపితే కొంచెం డౌన్గా ఉన్నట్లు ఉంటుంది, చీపురు తగులుతుంది కసు ఊడ్చేటప్పుడు. అలాగే మనం జడేసుకున్నప్పుడు అందుకు వెంట్రుకలు కూడా వెళ్తూ ఉంటాయి. సో ఇలా కొంచెం హైట్గా పెట్టుకుంటే తులసమ్మను మనకు కూడా హెయిర్ పడదు, అలాగే చీపురు కూడా అమ్మకు తగలకుండా ఉంటుంది హైట్గా కొంచెం పైన. అందుకే నేనైతే అలా సెట్ చేసుకున్నాను. ఈ ఐడియా మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా సెట్ చేసుకోండి, ఓకే. దాని తర్వాత ముందు రోజు రాసిన పసుపు అంతా ఇలా బట్టతో క్లీన్ చేసేసుకుంటాను నీట్గా. అలా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా పసుపు రాసేసి చూడండి చూపిస్తున్నట్లు ఇలా నీట్గా పసుపు రాసేసి దాని మీద మళ్ళీ నీట్గా ఇలా ముగ్గు అయితే వేసుకుంటాను. డైలీ పసుపు రాయను. ట్యూస్డే, ఫ్రైడే అలాగే సాటర్డే ఈ 3 days అయితే నేను వీక్లీ 3 times నేను పసుపు ఇలా గుమ్మం ముందు రాసి నీట్గా ముగ్గులు వేసుకుంటాను. ముగ్గు అయితే డైలీ వేస్తాను, కానీ పసుపు అయితే డైలీ రాయను. సో ఇలా సింపుల్గా డిజైన్స్ ఏవైనా వేసుకుంటే బాగుంటుంది అనేసి. కొంతమంది ఇంకా చాక్ పీసెస్తో కూడా నీట్గా వేసుకుంటూ ఉంటారు. ఎర్రమన్ను అంటారు కదా, సో అది కూడా నేను పసుపు రాస్తాను కదా ఆ ప్లేస్లో ఎర్రమన్ను లాంటివి రాసుకుంటూ ఉంటారు. సో అది ఎక్కడ దొరుకుతుందో మీకు ఇన్ కేస్ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో అలా నేను కూడా పసుపు ప్లేస్లో ఎర్రమన్నే రాయాలనుకుంటాను, బట్ అది ఎక్కడ దొరుకుతుందో నాకు అంత ఐడియా లేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. బేసిక్గా పల్లెలలో ఎక్కువ మంది చాలా బాగా వేస్తూ ఉంటారు ఎర్రమన్నుతో ఇంటి ముందర. అప్పటి కాలంలో గడపలకు కూడా ఎర్రమన్ను లాంటివి వాడేవారు. సో అది ఎక్కడ అవైలబుల్లో ఉంటుందో నాకు ఐడియా లేదు. ఇన్ కేస్ మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. సో ఇలా తులసి ముందు అయితే చాలా సింపుల్గా వేసుకున్నాను, ఎందుకంటే టైల్స్ చాలా చిన్నవి కదా. సో ఈ నిమ్మ బద్దలు వచ్చేసి ముందువే అవే పెట్టుకుంటాను. నేను వీక్లీ వన్స్ మాత్రమే ఫ్రైడే రోజు మాత్రమే ఆ నిమ్మ బద్దలు అయితే నేను చేంజ్ చేస్తాను. ఒక నిమ్మకాయ తీసుకొని మిడిల్లో కట్ చేసి ఒకవైపు కుంకుమ ఒకవైపు పసుపు కలిపేసి పసుపు రాసిన నిమ్మబద్దకి సో నేనైతే కుంకుమ బొట్టు పెడతాను. కుంకుమ బొట్టు పెట్టినటువంటి నిమ్మబద్దకి అయితే పసుపు బొట్టు పెడతాను. ఇలా ఆపోజిట్గా నీట్గా చూపిస్తున్నాను కదా వీడియోలో. సో అలా అయితే ఫ్రైడే చేంజ్ చేస్తాను. అవి అంతకుమించి మిగతా రోజు చేంజ్ చేయను. అవి ఎందుకంటే నరదిష్టి పోతుంది అనేసి అంటారు కదా ఇంటి ముందు నిమ్మకాయ పెట్టుకుంటే, అందుకే నేను అలా పెట్టుకుంటాను. అంతేకాక ఈ జనరేషన్లో ఇంకా చాలా ఎక్కువైపోయాయి. ఒకరు మంచిగా బతుకుతుంటే చూసి ఓర్వలేని పాపిష్టికలు ఎన్నో మన ఇంటి మీద ఉంటాయి. అందుకే నేనైతే ఎప్పుడు కంపల్సరీ అలా నేను చేస్తాను. ఇంకా కొంతమంది అయితే కల్లుప్పు తీసుకుని అందులో పెడుతూ ఉంటారు. సో అది నాకు ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి అలవాటు లేని వారి జోలికి మనకి వెళ్ళకూడదు అనేసి వీక్లీ వన్స్ నేను ఇలాగే చేసుకుంటాను. సో దాని తర్వాత సింక్లో పాత్రలన్నీ ఉంటాయి. సో వాటన్నిటిని 1 by 1 నీట్గా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ మార్నింగే చేస్తాను లేదా ఈవినింగ్. డైలీ నేను 1 time మాత్రమే సో సామాన్లన్నీ ఇలా క్లీన్ చేసుకుంటాను. మీరు ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా రిలేటివ్స్ అలా వస్తే డైలీ 2 times అలా క్లీన్ చేయాల్సిందే. సో ఎక్కువ పడతాయి కదా ఎంతైనా ఒక మనిషి ఎక్స్ట్రా ఉంటే. సో నేను వచ్చేసి ఇలా పొద్దున్నే క్లీన్ చేసేసుకున్నాను.
టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో ఇలా అంతా గలీజ్గా ఉంటే బాగోదనేసి ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండి తర్వాత టెంపుల్కి వెళ్తే మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా సింక్ను కూడా మనం నీట్గా ఎప్పటికప్పుడు ఉంచుకోవాలి, లేదంటే బొద్దింకలు ఎక్కువ వస్తాయి, జాగ్రత్త. సో బొద్దింకల వల్ల మళ్ళీ మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. నేనైతే సామాన్లు క్లీన్ చేయడానికి విమ్ సోప్ అయితే వాడతాను. విమ్ అయితే చాలా ఎంత జిడ్డు మురికి ఉన్నా కూడా పోతుంది. సో విమ్ మీరు కూడా యూజ్ చేయండి, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఎక్సో అని వస్తుండే కదా, సో దానికంటే విమ్ చాలా పవర్ఫుల్. సో ఎంత జిడ్డు ఉన్న సామాన్లు అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం సబ్బు ఇక్కడ సింక్లో కూడా వేసేసి నీట్గా అంతా ఇలా నొర వచ్చేలాగా జిడ్డు లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా డస్ట్ ఉంటుంది కదా, అది అలాగే ఉంచామంటే పైపుల్లోకి వెళ్ళిపోయి వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ కూడా వెళ్ళవు ఆ పైపులోంచి, సింక్ పైపులోంచి. సో అందుకే సింక్లో ఏ డస్ట్ ఉన్నా మనం పక్కకు తీసేసుకోవాలి. జస్ట్ వాటర్ వరకు మాత్రమే సింక్ని మనం యూజ్ చేయాలి. సో సామాన్లు క్లీన్ చేసిన తర్వాత డస్ట్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ పొయ్యిలు ఫ్రైడేనే క్లీన్ చేశాను కాబట్టి సాటర్డే జస్ట్ ఇలా పైన క్లాత్ తీసుకొని తుడుచుకుంటున్నాను. సోప్తో అయితే ఫ్రైడే క్లీన్ చేస్తాను. మిగతా రోజుల్లో ఎక్కువ జిడ్డు ఉంటే తప్ప వాటిని సోప్తో అయితే నేను క్లీన్ చేయను. జస్ట్ ఇలా తడి క్లాత్ తీసుకొని క్లీన్గా తుడుచుకొని పెట్టేస్తాను. అలాగే గ్యాస్ దగ్గర కూడా మార్నింగ్ వంట ఉంటుంది కదా, వంట అయిన తర్వాత డస్ట్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ని మొత్తం క్లీన్ చేసుకోవడానికి నేను ఇలా మొత్తం టైల్స్ అలాగే గ్యాస్ బండ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా అనేది మనకు క్లీన్ అయిపోతుంది. సో సోపు సర్ఫ్ అయితే నేను డైలీ యూజ్ చేయను, ఎక్కువ మరకలు ఉంటేనే యూజ్ చేస్తాను. సో ఇలా ఇంటి పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే నేను స్నానం చేసి రెడీ అవ్వడం లాంటివి జరుగుతుంది. అంతవరకు నేనైతే రెడీ అవ్వను. మొత్తం ఇల్లు క్లీన్గా ఉంటే తర్వాత మనకేం పని ఉండదు కదా, రెడీ అయినా నీట్గా ఉండొచ్చు. సో తర్వాత ఆ క్లాత్ని కూడా నీట్గా క్లీన్ చేసేసాను. స్నానం చేసి ఇలా రెడీ వచ్చేసాను. సో నేనైతే ఫస్ట్ వ్యాజిలిన్ రాసుకుంటున్నాను. వ్యాజిలిన్ రాసుకుంటే వర్షాలు పడుతున్నాయి కదా, సో ముఖం పొట్టులాగా పగలడం లాంటివి అయితే ఉండదు. సో అలాగే వ్యాజిలిన్ యూజ్ చేయండి ఫస్ట్. వ్యాజిలిన్ తర్వాత ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే యూజ్ చేస్తున్నాను. ఫెయిర్ అండ్ లవ్లీ తర్వాత పౌడర్ వేసుకుంటాను, అంతే. మేకప్ లాంటివి అయితే ఏం లేదు. సో ఈ శారీకి వేసుకున్న కుచ్చుళ్ళు అయితే నేనే వేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. నేను కట్టుకుని ఈ శారీ కూడా మీషో నుంచి తీసుకున్నాను. సో బ్లౌజ్ అయితే వాళ్ళు వర్క్ ఇవ్వలేదు, నార్మల్గా ఇచ్చారు. ఆ వర్క్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదైతే నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసే మినీ మిర్రరు. నాకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కడికి వెళ్ళినా దీన్ని పట్టుకెళ్ళిపోతూ ఉంటాను. ఆ తర్వాత ఇలా స్టిక్కర్ పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకొని ఈజీగా నేనైతే రెడీ అయిపోయాను. నా రెడీ అవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో ఈ చిన్న పనులు చేసుకొని రెడీ అయిపోయేలోపే 9:30 అయిపోయింది. ఇంకా ఓన్లీ 1 అవర్ మాత్రమే మన టైం మిగిలింది. తొందరగా అయితే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవాలి. అందుకే నేను కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. మధ్యలో వీడియో క్లిప్స్ అయితే స్కిప్ అయిపోయాయి, కొన్ని తీద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ టైం లేదనేసి లైట్గా చూపించాను వీడియోలో. సో డెప్త్గా చూపించడానికి అంత టైం లేదు, అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. ఇలా హెయిర్ అయితే లూజ్ చేసుకుని రెడీ, ఇంకా మిగతా పనులన్నీ చూసుకుంటే ఆ లోపు అయితే హెయిర్ డ్రై అయిపోతుంది. సో ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసేసి ఇక రోల్డ్ గోల్డ్ అయితే వేసేసుకోవాలి. సో ఎందుకంటే శారీ మీదకి సెట్ అవ్వాలి కదా, సెట్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ బెస్ట్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత నేను తీసుకున్న నెక్ పీస్ ఇవన్నీ మీషోలోనే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, వెళ్ళి ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. ఓకే, సో ఈ నెక్ పీస్ కోడ్ అయితే నేను మెన్షన్ చేశాను మన ఛానల్లోనే, కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ లాంగ్ వీడియో ఆల్రెడీ ఉంది. సో నేను యూజ్ చేసే లిప్స్టిక్ అయితే అలోవెరా లిప్స్టిక్, సో అది కూడా చూపిస్తున్నాను. దాని తర్వాత మొత్తం రెడీ అయిపోయి పూజ చేసేసుకున్నాను. ఇలా ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్తాను. నాకు ఒక సెంటిమెంట్ అలా ఫస్ట్ ఇల్లంతా నీట్గా ఉన్న తర్వాత బయటికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి అనేసి ఒక సెంటిమెంట్ నాకు. ఇదైతే ఒక పాత మొక్కుబడి ఉండే నాది, అందుకే ఈరోజు ఇలా టెంపుల్కి వెళ్ళడం. తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నాను బట్ కుదరట్లేదు. నిజమే కదా, మనం అనుకున్నప్పుడు కుదరదు, ఆయన రప్పించుకోవాలన్నప్పుడే రప్పించుకుంటారు. సో అంతవరకు నా మొక్కుబడి ఉంది కదా, ఫస్ట్ దాన్ని అయితే క్లియర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు తిరుమలకి వెళ్ళొచ్చు అనేసి ఇలా నీట్గా అయితే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయట కూడా తులసి కోట దగ్గర అలాగే గడపకి కూడా పూజ చేసుకున్నాను. ఈ విధంగా
చీర కుచ్చుల వీడియో కూడా తీయమని కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అదే నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. నేను ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేసే వీడియో చీర కుచ్చులదే. సో టెన్షన్ ఇవ్వడదని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కాకపోతే కొంచెం అటు ఇటు లేట్ అవ్వచ్చు, కానీ అప్లోడ్ చేయడం మాత్రం పక్కా. ఓకే. సో ఇలా అయితే అగరబత్తిని గడపకి నీట్గా పూజించుకొని, దాని తర్వాత తులసి కోటకు కూడా పూజించుకొని దండం పెట్టుకున్నాను. సో దాని తర్వాత అయితే మా ఇంటికి చాలా దూరంలో టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళాను. ఇలా పిండి దీపాలతో ప్రమిదలు అయితే వెలిగించాను. గాలి చాలా ఎక్కువగా పెట్టడం వల్ల దీపాలన్నీ కొండెక్కుతున్నాయి. కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామిని మీరు కూడా దర్శించుకోండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గోవిందా గోవిందా.